హే బ్రో, నీకే చెప్తున్నా, వింటున్నావా? నాకు కాల్ చేసి మరి నీ సిచ్యువేషన్ చెప్పి మోటివేషన్ ఇవ్వండి అని అడిగావుగా. నీకోసం ఒక చిన్న కథ ఓసారి వినే అబ్బాయి. ఒకప్పుడు అర్జున్ అని ఒక పర్సన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉండేవాడు. పెద్ద పెద్ద కలలు కంటూ ఏమైనా సాధించగలను అనే నమ్మకంతో ఉండేవాడు. ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ చూస్తూ బిజినెస్ లో కొన్ని తప్పటడుగులు వేస్తూ వేరే వాళ్ళ విమర్శలు వింటూ తన కాన్ఫిడెన్స్ వదిలేసుకున్నాడు. అతను ఒక యూజ్లెస్ పర్సన్ అని అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక రోజు తను అందమైన మట్టి కుండలు తయారు చేసే వృద్ధా శిల్పిని కలిశాడు. ఆ శిల్పి అతనికి పగిలిపోయి విరిగిన కుండను ఇచ్చాడు. అర్జున్ అడిగాడు, దాన్ని ఎందుకు పారవేయకూడదు, అది పనికిరానిది కదా అని. శిల్పి నవ్వుతూ విరిగిన కుండ లోపల ఒక చిన్న కొవ్వొత్తిని పెట్టి వెలిగించాడు. వెంటనే లైటింగ్ అనేది పగుళ్ల ద్వారా అందంగా తప్పించుకుంది. మొత్తం గదిని వెచ్చగా చేసి వెలుగుతూ ఉంది. ఆ శిల్పి ఏమన్నాడో తెలుసా? చూసారా, విరిగిన కుండ కూడా కాంతిని వ్యాపింపచేయగలదు. ఈ కుండలాగే మీ ఫెయిల్యూర్స్, మీ మచ్చలు చూసి మీరు యూజ్లెస్ అని అర్థం కాదు కదా, అవి మీరు సర్వైవ్ చేస్తున్నారని, పాఠాలు నేర్చుకుంటూ పైకి ఎదిగారని అర్థం. మీ ఫెయిల్యూర్స్ మీ స్ట్రెంగ్త్ కి ప్రూఫ్, నాట్ వీక్నెస్. అర్జున్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఫర్ ది ఫస్ట్ టైం అతను అర్థం చేసుకున్నది ఏంటంటే, కాన్ఫిడెన్స్ అంటే ఎప్పుడు పడిపోవడం కాదు. కాన్ఫిడెన్స్ అంటే మీరు పడిపోయిన ప్రతిసారి మళ్ళీ పైకి లేవడం. ఆ రోజు నుండి అతను మళ్ళీ జీవితంతో ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అండ్ స్లోగా హీ బిల్ట్ ది బెస్ట్ వర్షన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. విన్నావా బ్రో? మన లైఫ్ లో మనం చేసే పనుల వల్లే గానీ, ఎదుటి వాళ్ళు మన విషయంలో చేసే పనులకే గానీ మనం కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటాం. ఒక పని చేసినప్పుడు దాని రిజల్ట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనం ఒక ఎక్స్పీరియన్స్ లా తీసుకొని ఆగకుండా ముందుకు వెళ్ళాలి గానీ, నెగిటివ్ రిజల్ట్ వచ్చిందని మన మీద మనం నమ్మకం పోగొట్టుకోకూడదు కదా. ఒక్కసారి ఆలోచించు.